నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఈ సబ్జెక్ట్ గురించి, ఈ టాపిక్ గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. చాలా సందర్భాలలో, చాలా సమయాల్లో. బట్ రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా అమూల్యశ్రీ అనే ఒక అమ్మాయి ఆహ్, ఇలానే సినిమా అవకాశాలు, సినిమా మీద పిచ్చితో ఇండస్ట్రీకి రావడం, ఆ అవకాశం ఇప్పిస్తా, ఈ అవకాశం ఇప్పిస్తా అని చెప్పి ఆమెను లోబరుచుకుని వీడియోసు, ఫోటోసు తీసి ఆమెను ఇబ్బంది పెట్టేసరికి ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా ఇంకొక అమ్మాయి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. ప్రసాద్ అనే వ్యక్తి హీరోయిన్ పక్కనుండే స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తాను అంటూ చెప్పి ఆమెను మళ్ళీ ఇబ్బంది పెట్టి కాస్త అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు బెదిరింపులకి గురవుతున్నాడు. అంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చాలామంది చెబుతున్నప్పటికీ ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి అని మళ్ళీ ఇంకొకసారి నిరూపితమైంది. ఏమంటారు? డే 1 నుంచి అండి హ్మ్. కాస్టింగ్ కౌచ్ అనేది అంటే సినిమాల విషయంకొచ్చేసరికి మనం కాస్టింగ్ కౌచ్ అంటాం. ఆఫీసుల్లో జరిగితే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అంటాం. వేధింపులు అంటాం. ఇలా ఒక మహిళ ఇంట్లో ఉన్నా, బయటకొచ్చినా, ఎక్కడున్నా అవును. లైంగిక వేధింపులు ఎదుర్కోవడం అనేది సర్వసాధారణమైన విషయంలాగా అయిపోయింది. హ్మ్. కొంతమంది కాదనొచ్చు, కొంతమంది నాలాంటి వాళ్ళు అవుననొచ్చు. ఎవరు ఏమన్నా వాస్తవం మాత్రం కళ్ళకు కట్టినట్టు మనకి కనిపిస్తానే ఉంది కాస్టింగ్ కౌచ్ గురించి. ఇప్పుడు మనకి ఆఫీసుల్లో జరిగే దాని గురించి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం మనకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయండి అది ఇది అని చెప్తున్నారు. చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా ఒకంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆఫీసుల్లో ఈ లైంగిక వేధింపులు ఎంతో కొంత ఈ చట్టం వచ్చిన తర్వాత ఒక దారికి వచ్చినాయి అన్న వాస్తవం అయితే అది ఒక కఠిన వాస్తవం. హ్మ్. సరే ఇక సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఈ సినిమాలకి ఈ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా కమిటీస్ కావచ్చు, మా అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ ఒక్క మాట చెప్పి తప్పించుకుంటారు. అది ఏంటి అంటే, ఈ ఒక పని ప్రదేశం అనేది ఒక చోట స్థిరంగా ఉండదు కదండీ! అని చెప్తారు వాళ్ళు. కాదు, ఏ సినిమాకి ఆ సినిమాకి, ప్రతి సినిమాకి అవును. సినిమా మొదలైన రోజునే ఇప్పుడు కొబ్బరికాయ కొడతారు కదా! హ్మ్. కొట్టిన రోజునే మీరు ఈ ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ వెయ్యండి. ఆ యూనిట్ ఆ వరకు. యూనిట్ వరకు. ఆ యూనిట్ వరకు. ఆ యూనిట్‌లో ఏం జరిగినా వాళ్ళు మీకు చెప్తారు. అలా కాకుండా ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ఒక ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ వెయ్యండి. ఇప్పుడు పాష్ కమిటీ అని ఉంది. ఝాన్సీ దానిలో పనిచేస్తున్నారు. ఇంకా చాలామంది సభ్యులున్నారు. సరే అలా కాకుండా ప్రతి సినిమాకి వెయ్యండి అని చెప్పి కూడా మేము ఆ రోజు కుదరదు అన్నప్పుడు సలహా చెప్పాం. వీళ్ళు ప్రతి సినిమాకైతే వేయలేదు కానీ పాష్ కమిటీ ఒకటైతే మట్టుకు వచ్చింది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో అస్సలు అలాంటిది ఏమీ లేదు, ఏమీ లేదు. ఆ! బుట్టలో అయితే చేపలు మాయమవుతున్నాయి గానీ ఇక్కడ ఉన్నది అందరూ శ్రీ వైష్ణవులే అని చెప్పి పిచ్చ పలుకులన్నీ పలికారు. పైగా ఇంకో పెద్ద మనిషి అయితే శ్రీరెడ్డి విషయం అప్పుడు అబ్బా! మా అది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బిల్డింగు ఆవరణ ఎంత పవిత్రమైంది. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని అపవిత్రం చేసింది. దీన్ని పాలతో శుభ్రం చేయాలి. అది ఇది అని చెప్పి చెత్తాచెదారం వాగాడు ఒకతను. ఇప్పుడంటే మాటాడట్లేదు. మరి ఎక్కడున్నాడో తెలీదు కానీ. అయితే మరి ఇంత వాగాడు గదా! తర్వాత ఒక కమిటీ ఏర్పాటయింది. హ్మ్. ఆ కమిటీలో ఆహ్, రిపోర్టు ఈ రోజుకి బయట పెట్టట్ల. అవును. ఇలాంటి దొంగలందరూ బయటకొస్తారని ఇలాంటి కేటుగాళ్ళు, పోకిరి రాయుళ్ళు, అలాగే అబద్ధాల కోరులు వీళ్ళందరూ బయటకొస్తారు. అందుకని ఆ రిపోర్ట్ బయట పెట్టట్ల. ఆ రిపోర్ట్ మీరు బయట పెట్టండి అని సందర్భం వచ్చిన ప్రతిసారి నాలాంటోళ్ళు చెవిగోసిన మేకలాగా అరుస్తూనే అరుస్తూనే ఉన్నారు. ఉన్నారు. అయితే హ్మ్, ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? మన ఈ ఉక్రోషం ఏంటి? పాపం అసలు ఆ అమ్మాయి బాధ ఏంటో కూడా మాట్లాడుకోకుండా ముందే ఇదెందుకు మాట్లాడుతున్నామంటే, లేదు, లేదు, లేదు అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకునే గొప్ప వాళ్ళ కోసమే ఈ మాటలన్నీ ఇప్పటి వరకు. సరే మీరేమన్నా చెప్పండి బాస్, మేమైతే చెప్పేసాం. ఇక్కడ ఉన్నది ఉన్నదే అని. సరే ఆ ఉన్నది ఆ ఉంది అనడానికి బోలెడు ఆధారాలు గూడా వస్తున్నాయి కంప్లెయింట్సు.
సో ఇప్పుడు ఈ అమ్మాయి విషయంకి వచ్చేసరికి ఈ అమ్మాయికి ఒక అతను ఏం చెప్పాడంటే, నీకు నేను ఒక సినిమాలో హీరోయిన్ పక్కన వేషం ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తాను అన్నాడు. ప్రసాద్ అతని పేరు. ప్రసాద్ ఇప్పించాడు కూడా. ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయికి 90,000 రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారు. దానిలో ఆ అమ్మాయికి 38,000 ఎంతో కొంతనే ఇచ్చారు. పైగా ప్రయాణ ఖర్చులకి ఇంకో 38,000 ఇస్తామని చెప్పారు. రెమ్యునరేషన్లోనూ కొంత రావాల్సి ఉంది, ఈ ఖర్చులు రావాల్సి ఉంది. ఈమె ఫోన్ చేసి అడుగుతా ఉంది పద్దాక, ఏంటి క్యారెక్టర్ అయిపోయింది, నా డబ్బులు అని అడుగుతుంది. అడిగితే సరే పలానా సినిమా ఆఫీస్ దగ్గరికి రా, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం, నీకు డబ్బులు ఇచ్చేస్తానని చెప్తే ఆ అమ్మాయి పాపం వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని బెదిరించడం, ఎవరో చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో, అది ఇది అని చెప్పి కొంచెం ఒక వాగ్వాదం అయితే నడిచింది. సరే అదైపోయిన తర్వాత ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని, ఇక నీకు ఇంకా 2-3 వేషాలు ఇప్పిస్తాను, కానీ నీకు ఈ పాత డబ్బులు ఇవ్వాలన్నా, ఇంకా మళ్ళీ వేషాలు రావాలి అన్నా, నువ్వు నాతో లైంగికంగా నువ్వు సన్నిహితంగా ఉండాల్సిందే, నాతో నా ఇంట్రెస్ట్ ప్రకారం నువ్వు ఉంటే నీకు నేను అవకాశాలు ఇస్తాను అని చెప్పి అతను ప్రపోజల్ పెడితే ఆ అమ్మాయి కాదులే బాబు అని చెప్పి ఇక వచ్చేసేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఇది కేసు. ఈ కేసులో పోలీసులు ఎంత త్వరగా రియాక్ట్ అయ్యి ఈ అమ్మాయికి జరిగిన అన్యాయానికి, అలాగే ఆ అమ్మాయి అడుగుతున్న న్యాయానికి ఎప్పుడు న్యాయం చేస్తారు అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఈ కంప్లైంట్ మీద ఎంత త్వరగా పనిచేయడం మొదలెడితేనే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం ఎట్లా జరుగుతుంది? సరే ఈ కేసు ఎలా ఉంది? ఇంతకుముందు ఇంకొక అమ్మాయి మీరు ఇందాక చెప్పారు అమూల్యశ్రీ అని చెప్పి, కొన్ని చోట్ల వచ్చిన కథనాల ప్రకారం అది వాస్తవమో కాదో తెలియదు, ఆ అమ్మాయి మైనర్ అని కూడా అంటున్నారు. మళ్ళీ కాదని వాళ్ళ మదరే చెప్పింది కాదు అని. సరే ఎనీవే ఆ అమ్మాయి పేరు ఆల్రెడీ మీడియాలో బోల్డ్ సార్లు వచ్చేసింది కాబట్టి మనం కూడా పేరు చెప్తున్నాం. ఈ అమ్మాయిని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకుండా ఆ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టిందే చాలనట్లు ఆమె సహకరించింది అనేటట్లుగా నీకు అవకాశాలు ఇప్పిస్తామంటే ఆ అమ్మాయి సహకరించింది. సరే ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయి స్నానం చేసేటప్పుడు ఆ అమ్మాయి వీడియోలు తీసి ఆ అమ్మాయికే పంపించి బెదిరించారు. నువ్వు నోరు మూసుకుంటే సరి, లేదంటే ఇవి సోషల్ మీడియాలో రిలీజ్ అవుతాయని. ఇక ఆ అమ్మాయికి ఒకటి అర్థమైపోయింది, నేను సినిమాల్లో యాక్ట్ చేయటం అనేది కుదరదు ఈ పరిస్థితుల్లో, ఇంత దుర్మార్గుల మధ్యలో నాకు అవకాశాలు రావు, సినిమా అవకాశాల కోసమే నేను ఇదంతా చేస్తే, అతను చెప్పిన మాట కూడా వింటే అతను నన్ను ఈరోజు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మరి నాకు న్యాయం ఏంటి అని ఆ అమ్మాయికి ఒక ప్రశ్న వచ్చి ఒక డిప్రెషన్కి గురైపోయి ఆశలన్నీ ఆవిరైపోయి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఈ 2 ఘటనలు వెంటనే జరిగినాయి. ఇప్పుడు దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటి అంటే, మీరేదో మహిళలను ఉద్ధరిస్తాము అనే మాటలు చాలా చెప్పి మరీ వచ్చారు. ఈ కేసు ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. నేను మాని కూడా అడుగుతున్నా, మా అసోసియేషన్ కూడా అడుగుతున్నా, ఎవరికి వాళ్ళు ఇది మాకు సంబంధించింది కాదు అని చెప్పి పక్క వాళ్ళ మీద బాధ్యత వదిలేసి తప్పుకుని చేతులు కడుక్కుంటున్నారు. ఇలా కుదరదు. మీరు ఇలా చేతులు కడుక్కుంటాను, ఇది బలైపోతున్నారు. అందుకని మీరు ఏ మాత్రమైనా సరే పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళని, ప్రొడ్యూసర్స్ని ఏంటి, డైరెక్టర్స్ని ఏంటి, నేను అందరినీ క్వశ్చన్ చేస్తున్నా. ఇది మీరు సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి ట్యాగ్ చేస్తూ వీడియో పెట్టండి మేడం. ఇది ఎందుకంటే ఇది ఇలాగే చూస్తా ఊరుకుంటే ఇది ఎక్కడికో వెళ్తుంది. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, దాని ప్రెసిడెంటు అంతు పొంతు ఉండడు. 2 సంవత్సరాల తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో ఆయనే కొనసాగుతారు అనే ఒక మాట చెప్పి ఎలక్షన్ కూడా లేకుండా ఆయనే కొనసాగుతున్నారు. సరే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం, కానీ ఎవరున్నా సరే
ఈయన కాకపోతే ఇంకొక ఆయన కాకపోతే ఇంకొక ఆయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాష్ కమిటీ కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి ఈ కేసు 2 కేసులు వెంటనే వచ్చినాయి. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి న్యాయం చేయాల్సిన కేసుగా నేను పరిగణిస్తూ ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆ కౌన్సిల్, ఈ కౌన్సిల్ బోల్డ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆవరణలే కళంకం అయిపోయింది అని పావనం చేశాను. ఆవరణ కూడా అక్కడే ఉంది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బిల్డింగ్ కూడా. అక్కడ కూడా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి అసలు ఈ కేసులకు న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను. చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఎన్ని వ్యవస్థలు ఉంటే అన్ని వ్యవస్థల్ని ట్యాగ్ చేస్తూ ఈ వీడియో మటుకు పంపించాలి. థ్యాంక్ యూ అండి.